మహాభారత్ అనగానే కురుక్షేత్ర యుద్ధం గుర్తొస్తుంది అందరికీ. కానీ ఇందులో చాలా రహస్యాలు ఉన్నాయి. అసలు మహాభారతం రచించింది ఎవరు, ఎందుకు రచించారు? మహాభారతం కథ ఆలోచించింది ఒకరైతే రాసింది ఒకరు. ఆలోచించింది వ్యాసుడైతే రాసింది విఘ్నేశ్వరుడు. అతి వేగమైన ఆలోచన వ్యాసుడిది. అంతే వేగంగా రాసే రచయిత కోసం అన్వేషణలో ఉన్నాడు వ్యాసుడు. ఎవరో దొరకకపోయినప్పటికీ వ్యాసుడు బ్రహ్మదేవుణ్ణి అడిగాడు, దేవా, నా దగ్గర ఒక మంచి కథ ఉంది, ఆ కథకి ఒక మంచి రచయిత కావాలి. అప్పుడు బ్రహ్మ, విఘ్నేశ్వరుడు నీకు తగిన అతను అనుకుంటా అని సిఫార్సు చేశాడు. అప్పుడు వ్యాసుడు గణేశుడి వద్దకు వెళ్ళాడు. గణేశ, నా వద్ద ఒక మంచి కథ ఉంది. రచయిత కోసం వెతుకుతుండగా బ్రహ్మదేవుడు నీ పేరు చెప్పాడు. దయచేసి నాకు సహాయం చేస్తావని వేడుకుంటున్నాను. అప్పుడు గణేశుడు ఇలా అన్నాడు, సరే వ్యాస, నేను నీకు సహాయం చేస్తా, కానీ ఒక షరతు పైన. నేను కథ రాసేటప్పుడు నా కలం ఆగకూడదు. ఒకవేళ ఆగినచో నేను అక్కడే వదిలేసి వెళ్ళిపోతాను. ఇది నీకు సమ్మతమే అయితే చెప్పు. అప్పుడు వ్యాసుడు ఆలోచిస్తూ సరే అని అంటాడు, కానీ నాది కూడా ఒక షరతు ఉంది. అదేంటంటే కథ ఆలోచించకుండా అర్థం చేసుకోకుండా ఒక్క శబ్దం కూడా రాయొద్దు. అప్పుడు గణేశుడు మనసులో ఇలా అనుకుంటాడు, మానవుడు చెప్పే కథకి నేను అర్థం చేసుకోకుండా రాస్తానా? నేను దేవుణ్ణి. సరే అని ఒప్పుకుంటాడు. ఇక మొదలవుతుంది కథ.